అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 15వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము నూతనపరచు శక్తి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నందు మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినమును నూతన పరచబడుచున్నాడు. నూతన పరచుము ప్రభువా అని మనము ప్రార్థించుచున్నప్పుడు మన ప్రియ ప్రభువు మన యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము అను సమస్తమును పూర్తిగా నూతన పరచుచున్నాడు. నూతన శక్తి, నూతన కృపలను మనకు అనుగ్రహించుచున్నాడు. ఆంతర్య పురుషుడు దినదినమునకు నూతన పరచబడుచున్నది అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. మన ఆంతర్య పురుషుణ్ణి నూతనపరచునట్లు ప్రభు 2 అంశాలను ఉంచి ఉన్నాడు. ఒకటి పునర్జన్మ సంబంధమైన స్నానము, మరొకటి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా మనలను రక్షింపక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించును అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము యేసులోనికి వచ్చుచున్నప్పుడు మన ప్రాచీన పాప జీవితమునకు పునర్జన్మ స్నానము చేయుటతో పాటు క్రీస్తు యొక్క మరణమునకును సమాధి చేయబడుటకును పునరుద్ధానమును సాదృశ్యమై ఉన్న నీటి స్నానము చేత మనలను శుద్ధీకరించుకొనుచున్నాము. అదే సమయం నందు ప్రభువు కూడాను మనలను పరిశుద్ధాత్మ చేత నింపుచున్నాడు. మనము దినదినమునకు నూతన పరచబడు శక్తితో ముందుకు కొనసాగి పోవలను అనుటయే దేవుని చిత్తమై ఉన్నది. మనము నూతన పరచబడవలను అనుట కొరకే ప్రభువు తన యొక్క ఆత్మను మనపై కుమ్మరించుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. జాన్ వెస్లీ అను ప్రభు యొక్క సేవకుని గురించి మీరు ఎరిగి ఉందురు. ఒకసారి ఆయన ఒక పాత్రికేయుడు ఆయన ఇంటర్వ్యూని చూసి, అయ్యా బోధకుడా, క్రైస్తవ దేవాలయాలు అన్నియును ఖాళీగా కనబడుచున్న ఇట్టి దినములలో మీ యొక్క ప్రసంగమును వినుటకు కొరకు విస్తారమైన జనులు చేరి వచ్చుచున్నారే, దీనికి గల రహస్యం ఏమిటి అని అడిగాను. అందుకు జాన్ వెస్లీ గారు ఇచ్చిన జవాబు ఏమిటో తెలియనా? అయ్యా, నన్ను నూతనపరచు పరిశుద్ధాత్మ యొక్క శక్తికి నేను ఎలాగున సమర్పించుకొనుచున్నాను అను సంగతిని, అట్టి శక్తి నాలో ఎలాగున రగులుకొని మండుచున్నది అను సంగతిని చూచుట కొరకే జనులు తరలి వచ్చుచున్నారు అనుట ఆయన యొక్క జవాబునై ఉండేను. మీ యొక్క ఆంతర్య పురుషుని యందు మీరు శక్తితో బలపరచబడవలను అని కోరుచున్నారా? మీ యొక్క ఆత్మీయ జీవితము నూతన పరచబడవలను అని కోరుచున్నారా? పరిశుద్ధాత్మ అగ్ని మీలో దిగి వచ్చుటకు చోటును ఇవ్వుడి. ప్రభువా, నా యొక్క ఆత్మీయ జీవితమును నూతనపరచము అని ప్రార్థించుడి. అప్పుడు ఆయన నిశ్చయముగానే మీ యొక్క జీవితమును నూతనపరచును. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, నేను తండ్రిని వేడుకొందును, అప్పుడు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. దేవుని బిడ్డలారా, అట్టి పరిశుద్ధాత్మను క్రీస్తు మీకు వాగ్దానము చేసి ఉన్నాడు. నేటి ధ్యానమునకి లోకము సత్యస్వరూపియగు ఆత్మను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీరు ఆయనను ఎరుగుదురు. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ఆమోస్ గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ప్రభు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.